హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను నల్గొండ హైవే దగ్గర ఉన్న పానగల్ ఛాయా సోమేశ్వరాలయం టెంపుల్కి వెళ్తున్నా. వీకెండ్ కదా, మనకు వీకెండ్ వస్తే ఏదో ఒక ట్రిప్ అయ్యింది, సాటిస్ఫై అవ్వదు ఆ డే. సో ఛాయా సోమేశ్వరాలయం హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉంది, సో ఎట్లా వెళ్ళాలి అంతా ఈ వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఛాయా సోమేశ్వరాలయం హైదరాబాద్ నుంచి 105 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేనైతే బైక్ మీద ఇక్కడికి వెళ్ళాను. మీరు ఓన్ వెహికల్లో అయినా, కార్లో అయినా, బైక్లో అయినా ఎట్లయినా ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్టే కనుక చూస్ చేసుకుంటే పాన్గల్కి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి, లేదా సూర్యాపేట వెళ్ళే బస్సు ఏదైనా పాన్గల్ మించే వెళ్తుంది. మీరు ఎగ్జాక్ట్గా టెంపుల్ ముందే బస్సు దిగొచ్చు. నేను ఆఫ్టర్నూన్ 12 o'clockకి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాను. నాకు 3 hours టైం పట్టింది పాన్గల్ రీచ్ అవ్వడానికి. మీరు కంటిన్యూగా జర్నీ చేస్తే 2 hours లోపే పాన్గల్ వెళ్ళిపోవచ్చు. సరే, నేను రీచ్ అయ్యేసరికి 2:30 అయింది. సో 3 o'clockకి టెంపుల్ ఓపెన్ చేస్తారంట. అంతవరకు ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఉదయ సముద్రం లేక్. ఉమ్మడి నల్గొండ మొత్తానికి ఇదే డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తుంది. సరే, కాసేపు టైం స్పెండ్ చేద్దామని ఇక్కడ గట్టు మీదకి వచ్చాను. సో ఇక్కడ కొంతమంది కలిశారు. సో టెంపుల్ డీటెయిల్స్ ఏంటి, ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, సో ఇవన్నీ చెప్పారు. సో అదేంటో చూద్దాం. నుంచి మాకు నియర్ బై వచ్చేసి ఛాయా సోమేశ్వర ఆలయం అని ఉంటుంది. అది చాలా పురాతనమైనది. 800 సంవత్సరాలు కాకతీయులు పరిపాలించారు దాన్ని. ఆ టెంపుల్ వచ్చి చాలా పురాతనమైనది. అది వచ్చేసి మార్నింగ్ 5 o'clock టు ఆఫ్టర్నూన్ 12, ఈవినింగ్ 5 to నైట్ 9 o'clock వరకు ఉంటుంది. ఆ ఒక్క టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఛాయ అంటే నీడ అనేది ఒక్క స్తంభం, 8 స్తంభాలు ఉంటాయి. ఒకటే స్తంభం నీడ వచ్చేసి శివుని మీద పడడం జరుగుతుంది. టెంపుల్ డెవలప్మెంట్ కి ఏమైనా ఫండ్స్ లాంటివి ఏమైనా వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి? ఆల్రెడీ అది ఎండోమెంట్ లో ఉంది. ఓకే, ఆల్రెడీ వస్తున్నది. ఓకే. చిన్న చిన్నగా అభివృద్ధి అవుతుంటది, కొంచెం టైం పడుతుంది. అయినా కానీ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. నియర్ బై హైదరాబాద్ కి వెళ్ళి 100 kilometers ఉంటుంది. నల్గొండకి వెళ్ళి 5 to 6 kilometers. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ లో మనకి ఇట్లా కాకతీయుల శిలాతోరణం ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక 100 meters లోపలికి వెళ్తే మనకు టెంపుల్ వచ్చేస్తుంది. టెంపుల్ ఎంట్రన్స్లో ఒక పెద్ద లేక్ ఉంది. ఇట్లాగా ఇంట్లో డక్స్ అవి ఉన్నాయి. చూడడానికి మాత్రం చాలా బాగుంది. మనకి ఇవన్నీ ఇట్లా వెల్కమ్ చెప్తాయి వెళ్ళగానే. ఈ లేక్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే మనకు టెంపుల్ ఎంట్రన్స్ వస్తుంది. ఈ ఎంట్రన్స్లో ఇట్లా ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం, ఆ టెంపుల్ డీటెయిల్స్, ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ అయింది, ఆ స్టోరీ అంతా ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. సో ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ ఎంట్రన్స్ వస్తుంది. ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్ ఒకటి ఉంది. ఇదిగో ఇక్కడ నేను లోపలికి వెళ్తున్నాను. ఇట్లా ఇది ఎంట్రన్స్. లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా దారి డివైడ్ అయిపోతుంది. బహుశా ఇది క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తారేమో. సో ఇది టెంపుల్ లోపలికి వెళ్ళే దారి. సో నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిందని చెప్పాను కదా, క్రౌడ్ అస్సలు లేదు టెంపుల్ లోపల. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. కంప్లీట్ చోళుల అట్లాగే కాకతీయుల ఆర్కిటెక్చర్ అంతా మన టెంపుల్ లోపల కనిపిస్తుంది. ఈవెన్ టాప్ ఫ్లోర్ కూడా చూడండి ఎంత బాగా చెక్కారో అసలు. సో ఇట్లాంటి ఆర్కిటెక్చర్ చాలా రేర్గా చూస్తూ ఉంటాం. ఇక ఇక్కడ చూడండి కాకతీయుల కళాతోరణము, అట్లా కాకతీయుల ఆంబలం కూడా మనము టెంపుల్ చుట్టూ కనిపిస్తుంది. అంటే ద్వారం చుట్టూ కాకతీయుల ఆంబలం ఉన్నాయి. సింహం అనుకుంటా కదా ఇలా కాకతీయుల గుర్తు. ఆ సింహం బొమ్మలు ఆ ద్వారం చుట్టూ చెక్కారు. అంటే ఇది చోళుల కాలం నుంచి కాకతీయుల కాలం వరకు ఉన్నది. ఆ తర్వాత ఇదిగో లోపలికి వెళ్ళాను, స్వామివారికి అభిషేకం చేశాను. సో ఇక్కడ స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంది, చూస్తున్నారా? బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు చాలా అరుదుగా ఉంటాయి. నేను నా లైఫ్లో ఇది సెకండ్ టైం చూడడం. ఫస్ట్ టైం నేను కూచిపూడిలో చూశాను. కూచిపూడిలో కూడా అట్లా రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. మేము వెళ్ళేసరికి కూడా అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ టెంపుల్లో కూడా బ్రహ్మసూత్రం చూశాను. ఇది సెకండ్ టైం. అంటే శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది అంటే అది అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివలింగం. సో చాలా బాగుంది. సో నా అదృష్టం ఏంటంటే అదే టైంకి, నేను వెళ్ళే టైంకే టెంపుల్ ఓపెన్ చేశారు. సో ఆ లైట్లు ఆపేసి ఆ ఛాయ పడ్డం కూడా నేను ఇక్కడ ఫోటో తీసుకున్నాను. సో నా అదృష్టం, ఎందుకంటే లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ దర్శనం నేనే చేసుకున్నా. సో టెంపుల్లో ఆ శివలింగం ఎదుర్కొండా 4 స్తంభాలు ఉంటాయి. ఆ షాడో ఏ స్తంభం అనేది మనకు తెలియదు.
ఈ స్తంభాల మీద కూడా రామాయణానికి సంబంధించిన శిల్పాలను చెక్కారు. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, రాముడు మారీచుడిని తరుముకుంటూ వెళ్ళింది, ఆ మారీచుడు అరిచినది, సో ఆయన లేడి రూపంలో పడిపోయింది, అదంతా శిల్పాలన్నీ చెక్కారు. సో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా రకాల శిల్పాలు ఉన్నాయి, కానీ ఇవేంటో ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. మేబీ కాకతీయులు కానీ చోళులు కానీ వాళ్ళ వాడిన ఆయుధాలు అనుకుంటా. చూడండి సర్క్యులర్గా తిరుగుతూ నేను షూట్ చేశాను. ఎలిఫెంట్స్, అట్లాగే హార్సెస్ పైన కూర్చున్న వాళ్ళ వెపన్స్, సో ప్రతిదీ చాలా క్లియర్గా చెక్కారు. సో ఇందులో విశేషం ఏంటంటే ఇది చోళులు చెక్కిన దాన్ని కాకతీయులు కొంచెం ఎస్టాబ్లిష్ చేశారు, డెవలప్ చేశారు. ఇది కాకతీ అనుకుంటా, కాకతీయుల నగరానికి సంబంధించిన దేవత. సో అట్లాగే వాళ్ళ నృత్య రీతులు, వాళ్ళ డ్యాన్సులు, సో మధ్యలో రామాయణానికి సంబంధించిన హనుమంతుడు, వాలి, సుగ్రీవులు యుద్ధం చేసింది, అదన్నీ ప్రతిదీ క్లియర్గా చెప్పారు. కాకపోతే ఏంటంటే కొన్ని స్తంభాలు డ్యామేజ్ అయిపోయినాయి. ఆ డ్యామేజ్ అయిపోవడం వల్ల మనకు అక్కడ ఉన్నది ఎవరు అనేది కరెక్ట్గా తెలియట్లే. అండ్ స్తంభాల మీద ఉన్న స్టోరీ ఏంటి అనేది ఎక్కడైనా శాసనం చెక్కి ఉంటే బాగుండేది. సో నేను ఆ స్తంభాలను చూసి నాకు అర్థమైంది మాత్రమే ఇక్కడ చెప్పాను. ఇగో ఇవన్నీ డ్యామేజ్ అయిన నందులు. సో చాలా వరకు డ్యామేజ్ చేసేసారు. అట్లా డ్యామేజ్ అయినవన్నీ టెంపుల్ వెనకాల ఇట్లా పెట్టారు, మనం విజిట్ చేసి సో ఆ స్టోరీ ఏమైనా తెలుసుకోవడానికి అనుకుంటా. సో టెంపుల్ అయితే దర్శనం బాగా జరిగింది. సో టెంపుల్ సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో టెంపుల్లో చాలా వరకు డ్యామేజ్ అయిపోయిన విగ్రహాలే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇది వినాయకుడి గుడి ఎదురుకుండా చూస్తున్నారు కదా, ఆ వినాయకుడి గుడిలో కూడా వినాయకుడి విగ్రహాన్ని పగలగొట్టేశారు. అట్లా డ్యామేజ్ అయిన విగ్రహమే గర్భగుడి ఉండి ఇక్కడ పక్కన ఉంది కదా, అది వినాయకుడి విగ్రహం. ఇది చూడండి, సో మధ్యలోకి అంటే వినాయకుడి ఫేస్ని డ్యామేజ్ చేసేసారు. ఫేస్ వేరే ఉంది, మొండం వేరే ఉంది. సో లోపల ఉన్న నంది ఇక్కడ ఉండేది. ప్రజెంట్ ఇక్కడైతే ఒక తులసి కోట కట్టారు. సో ఇది టెంపుల్ అయితే. సో టెంపుల్ లోపల అయితే రీసెంట్గా డెవలప్మెంట్ అనుకుంటా, గ్రీనరీ అంతా బాగా సెట్ చేశారు. సో అట్లాగే ఇక్కడ ఏమన్నా ఒక స్టోరీ రాంటి పెట్టి ఉంటే బాగుండేది. అది ఎవరికి సంబంధించింది, ఆ శిల్పం ఏంటి. కొన్ని శిల్పాలను అయితే ఇది ఒక శివలింగం పెట్టారు ఇక్కడ బయట. దీనికి అభిషేకం ఏం లేదు, కానీ ఇది కూడా డ్యామేజ్ ఉంది, పైన చూడండి కనిపిస్తుంది. అంటే డ్యామేజ్ అయినవి బయట పడేయకుండా అట్లా ఉంచారు. సో ఇది చోళుల యాంబ్లం, ఇది సింహం నుంచి కోరలు బయటకు వచ్చిన యాంబ్లం, ఇది చోళుల రాజగుర్తు. సో ఇదే చోళుల గుర్తు మనకి తంజావూరు బృహదీశ్వరం పైన కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ చోళులు ఎవరైతే ఉన్నారో తెలుగు నాటి చోళులు, వీళ్ళు తమిళ చోళులకు వలస వచ్చిన వాళ్ళు అనుకుంటా. ఎందుకంటే యాంబ్లం రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ లోపల ఉన్న యాంబ్లం అంటే రాజముద్ర, అక్కడ తమిళనాడులో తంజావూరులో ఉన్న రాజముద్ర సేమ్ ఉన్నాయి. సో దాన్ని బట్టి నాకు అర్థమైందంటే ఈ కుందూరు చోళులు ఎవరైతే ఉన్నారో తమిళనాడు చోళ సామ్రాజ్యానికి వలస వచ్చిన వాళ్ళని అనుకుంటున్నాను. సో ఆ తర్వాత కాకతీ బొమ్మలు కూడా ఇక్కడ టెంపుల్లో కొన్ని ఉన్నాయి. సో టెంపుల్లోంచి అయితే బయటకు వచ్చేసాను. ఇది అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ లేక్ వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. సో లోపల డక్స్ని అవి పెంచుతున్నారు. ఒక ఫోటోషూట్ కూడా జరుగుతుంది ఇక్కడ. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చేసింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అదే ఫ్రెండ్స్, టెంపుల్ డీటెయిల్స్. మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.